జిల్లా కందనాతి గ్రామంలో వాల్మీకి సోదరులు దారుణ హత్యకు గురైన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాత కక్షల కారణంగా ప్రత్యర్థులను హత్య చేయడం అనాగరికమని ఏపీ వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ మురళీనాయుడు ఖండించారు. 21వ శతాబ్దంలో జీవిస్తున్న మనం చిన్న చిన్న గొడవలు, మనస్పార్థాలను మనసులో పెట్టుకొని ఒకరినొకరు చంపుకోవడం అత్యంత విచారకరమని అంటున్న మురళీనాయుడుతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. మండలపరిధిలోని కందనతి గ్రామంలో నిన్నటి రోజు ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. ఏదైతే వాల్మీకి కులానికి చెందిన సేమ్ క్యాస్ట్ ఇరు వర్గాలుగా విడిపోయి ఈ ఘాతుకానికి లేదా ఈ దారుణానికి పాల్పడిన ఘటన. అంటే నేటి సమాజంలో కూడా వ్యక్తిగత కక్షలతో లేదా పాత కక్షలతో ప్రాణాలు హరించడం కానీ లేదా ఇలా అనవసరంగా అర్ధాంతరంగా జీవితాలు ముగించడము ఇది చాలా బాధాకరము. ఇదే అంశమై ఏదైతే ఏపీ వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ మురళీనాయుడు ఉన్నారో ఆయన ఏమంటారో కనుక్కునే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, అంటే ఇది నిన్న కందనాతిలో ఇద్దరు అతి దారుణంగా చనిపోవడం జరిగింది. అంటే ఇది ఆవేశంతో చేశారా, పాత కక్షతలతో చేశారా, లేదా చదువురాని లేదా చదువు సంస్కారం లేని పక్షంలో జరిగిన ఘటన అంటారా? దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది ఈ విధంగా చూసేదానికన్నా ప్రధానంగా ఇది చారిత్రక నేపథ్యం, ఈ వాల్మీకి బోయ కులానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం తీసుకుంటే మనకు కొంతవరకు అర్థమవుతుంది. గతంలో ఫ్యాక్షనిజం రాయలసీమలో చాలా విచ్చలవిడిగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో ప్రధానంగా ఫ్యాక్షనిజంలో భాగమైనటువంటి వాళ్ళు భాగస్వాములు చంపడం కానీ చంపబడంలో కానీ ప్రధానంగా ఉన్న వాళ్ళు వాల్మీకి కులస్తులు. ఆ ప్రాంతాల్లో ఆధిపత్యం కొరకు ప్రధానంగా వీళ్ళు రాజకీయ పార్టీలు లేదా ముఖ్యమైన నాయకులు ఈ కులంలో ఉన్న వాళ్ళని వాడుకునేటువంటి సందర్భం. ఎందుకంటే ఈ కులంలో ప్రధానంగా ధైర్యం ఎక్కువ ఉంటుందనేది, తెగింపు ఉంటుందనేది అనే కారణంతో. అయితే నేటి మానవ సమాజానికి మనం ఈరోజు 21వ శతాబ్దంలో పోతున్నాము. ఈ మానవ సమాజానికి ఇలాంటి పోకడ కరెక్ట్ కాదు. మనం నాగరికులమైనాము. వాల్మీకి బోయల్లో కూడా చాలామంది చాలా మహా గొప్ప వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంతకన్నా ముందు ఈ దేశానికి సంస్కృతికి మనకు ముఖ్య మార్గదర్శనం చేసినటువంటి వాల్మీకి మహర్షి ఆయన వారసులుగా చెప్పుకున్నటువంటి వాల్మీకులు అందరూ కూడా ఎంతో సహనంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. చూడండి, నిన్న కందనాతిలో ఇద్దరు యమునూరు జాతర సందర్భంగా ఇద్దరు మర్డర్ కావడం అనేది, ఇద్దరు చనిపోవడం అనేది, చంపబడడం అనేది అత్యంత దారుణాత్మకంగా అది మనము అంగీకరించలేనితనం. ఇప్పుడు గత 10-20 సంవత్సరాల నుంచి ఫ్యాక్షనిజం తగ్గిపోయి దాంట్లో వాల్మీకులు కూడా తమకు నచ్చిన పని, ముఖ్యంగా వ్యవసాయం పని లేదా వ్యవసాయ కూలీలు కానీ లేదంటే ఇతర వృత్తుల్లో కానీ వెళ్ళి బాగా అభివృద్ధి చెందుతున్న సందర్భం. అలాంటి సందర్భంలో ఇట్లాంటి విషయాలు జరగడం చాలా దారుణము. దీనికి ఇట్లాంటి సంఘటనల్లో ప్రధానంగా ఎన్నికల ఏమైనా ప్రధానమైన కారణాలు అంటే ఏముండవు. చాలా చిన్న కారణాలు, అవి వ్యక్తిగతంగా తీసుకోవడం, వ్యక్తిగతంగా దాన్ని తీసుకెళ్ళి దాన్ని ఎంత దూరంకి వెళ్ళడం, ఈ విధంగా చంపుకునేటువంటి పరిస్థితికి ఏర్పడ్డం. మానవ జీవితాలు ఒకసారి పోయిన తర్వాత చాలా కష్టం తిరిగి తెచ్చుకోవడం. దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి, తర్వాత ఆస్తులు పోతాయి, పిల్లలకి నష్టం జరుగుతుంది, పెద్దలకు నష్టం అవుతుంది. ఇన్ని సమస్యలు ఉంటాయి. కనుక సమస్యను పరిష్కరించుకునే విధంగా ఆలోచించాలి. కానీ ఈ కందనాతిలో కూడా కేవలం పొలం గట్టు దగ్గర పొలాలకు సంబంధించినటువంటి ఒక చిన్న సమస్యతోటి జరిగింది, కానీ వేరే కారణం ఏం కాదు. మరి అలాంటి కారణం ఉన్నప్పుడు అది ఏదో పెద్దల ముందర కానీ, గ్రామ పెద్దల ముందర కానీ, లేదంటే వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళ దగ్గర కానీ పోయి పరిష్కరించే విధంగా ఉండాలా. పోయిన సంవత్సరం కూడా ఈ చర్యల వల్ల ఇద్దరు చనిపోయారు, ఇదే వాల్మీకులు. వీళ్ళంతా కూడా బంధువులని కూడా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా చాలా చిన్న వాళ్ళు. ఇప్పుడేమో ఆధిపత్యం కొరకు కూడా చంపబడిన విషయాలు కూడా కాదు, లేదా ఒక రాజకీయ పార్టీ కొరకు చంపబడిన విషయాలు కూడా కాదు. మరి ఇలాంటప్పుడు మనం ఎందుకు ఇంత భావోద్వేగాలతోటి మనం జీవితాలను కోల్పోతున్నాము? ముఖ్యంగా వాల్మీకి సమాజం ఈ విషయాలని బాగా అర్థం చేసుకోవాలా. నేటి సమాజంలో ఇతర కుల నాయకులు, ఇతర కుల ప్రజలు ఏ విధంగా అభివృద్ధి వైపు దిశగా మారుతున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా కలిసిమెలిసి ఉన్నారు, ఏ విధంగా గొడవ వచ్చినప్పుడు వాటిని మాటల ద్వారా కానీ, చర్చల ద్వారా కానీ, లేదా కోర్టు ద్వారా కానీ పరిష్కరించుకుంటున్నారో ఆ విధంగా ముందుకెళ్లే విధంగా ఉండాలా. పోలీస్ వ్యవస్థ కూడా చాలా గమనించుకోవాలా. ముఖ్యంగా ఇది తీవ్రమవుతుందన్నటువంటి సందర్భంలో వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వ్యవస్థ బాగా ఏర్పాటు చేయాలనేది ఈ జిల్లా పోలీసులకు, ముఖ్యంగా ఎస్పీ గారికి, విక్రమ్ పాటిల్ గారికి, వారి యొక్క స్టేషన్ ఆఫీసర్లకి సూచన చేయాల్సిందిగా కోరుతూ భవిష్యత్తులో ఇట్లాంటి హత్యలు జరగకుండా, పునరావృతం కాకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంటుందనే విషయం తెలియజేస్తూ, నా పేరు మురళీనాయుడు, ఏపీ వాల్మీకి బోయ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్. అది
ఏపీ వాల్మీకి స్టేట్ డైరెక్టర్ ఏదైతే మురళినాయుడు చెప్తా ఉన్నాడో వాల్మీకులకు ఆవేశం ఎక్కువ, తెగింపు ఎక్కువ. సో ఇలాంటి క్షణంలో ఏదన్నా చిన్న చిన్న పొరపచ్చాలు వస్తే న్యాయస్థానాలు ఉన్నాయి, లేదా గ్రామంలో పెద్దరికం ఉంటుంది, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అలా పరిష్కరించాలి కానీ ఇలా ప్రాణాలు తీసేసుకోవడం లేదా ఒకరినొకరిని చంపుకోవడం ఇది మంచిది కాదు. పోలీసులు కూడా అత్యధికంగా ఉన్న వాల్మీకుల్లో ఏదైనా వర్గ వివాదాలు ఉంటే ముందే పసిగట్టి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని సరైన మార్గంలో నడపాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన కూడా ఉందని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.